అగ్ర దర్శకులు అగ్ర హీరోల చిత్రాలు ఎప్పటికీ విడుదల కాకపోతే కారణాలు ఏమైనా వాళ్ళ ప్రతిష్టకు అవి మరకలుగా మిగిలిపోతాయి. పాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ గారి సిరిమువ్వల సింహనాదం, కె రాఘవేంద్రరావు గారి ఇంటింటా అన్నమయ్య ఈ సినిమాలు బయటపడడానికి వాళ్ళ పలుకుబడి ఎందువల్ల ఉపయోగపడలేదనే సందేహం ప్రేక్షకుల్ని పీడిస్తూనే ఉంటుంది. అలాగే బాలకృష్ణ నటించిన భారీ జానపద చిత్రం పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. పూజా పాత్ర హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు, నిర్మాత, భార్గవ క్రియేషన్స్ అధినేత. గతంలో పలు విజయవంతమైన చిత్రాలు తీసిన ఎస్ గోపాల్ రెడ్డి. ఈ జానపద చిత్రం కోసం ఆయన రామోజీ ఫిలిం సిటీలోను, విశాఖపట్నంలోను కోట్లాది రూపాయల వ్యయంతో భారీ సెట్స్ నిర్మించారు. బాలకృష్ణ మొండితనం వల్ల ఈ చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, సినిమా పూర్తి చేయలేకపోవడం, తెచ్చిన డబ్బుకి వడ్డీలు పెరిగిపోవడం, ఖరీదైన సెట్స్ నిరుపయోగం కావడం వంటి కారణాలతో దిగులుకు గురై చివరికి అది గోపాల్ రెడ్డి మరణానికి దారితీసిందని చిత్ర పరిశ్రమలోని పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకీ అసలేం జరిగింది? బాలకృష్ణ అంత కఠినంగా వ్యవహరించి అపఖ్యాతి పొందటానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఒకరోజు ఆ సినిమా షూటింగ్లో పాల్గొనవలసిన హీరో బాలకృష్ణ ఎంతసేపైనా రాకపోవడంతో దర్శకుడు కోడి రామకృష్ణ వ్యంగ్యంగా ఏదో అన్నారట. అంతే. ఆ మాట రకరకాల రంగులు పూసుకొని బాలకృష్ణ దగ్గరికి చేరింది. బాలయ్య బాబు బగ్గుమన్నాడు. నిర్మాత గోపాల్ రెడ్డిని పిలిపించి వెంటనే ఆ దర్శకుడిని తీసేసి మరో దర్శకుడిని పెడితేనే షూటింగ్కి వస్తానని చెప్పారట. గోపాల్ రెడ్డి మొదట్లో అందుకు అంగీకరించకపోయినా షూటింగ్ ఆగిపోవడం వల్ల కలుగుతున్న నష్టాలు, పెరిగిపోతున్న ఖర్చులవి చూసి దర్శకుడిని మార్చడానికి ఒప్పుకున్నారట. అప్పుడు బాలకృష్ణ సివి రావు అనే దర్శకుడిని సూచించారట. ఆ దర్శకుడు రంగంలోకి దిగాక ఇదివరకు నిర్మించిన సెట్స్ను మరో రకంగా మార్చమని, ఇంకా భారీగా ఖర్చయ్యే పథకాలు ప్రవేశపెట్టాడు. అప్పటికే పీకలలో తప్పుల్లో కూరుకుపోయిన ఎస్ గోపాల్ రెడ్డి గారు అది సాధ్యం కాదని చేతులు ఎత్తేశారు. దాంతో ఆ దర్శకుడు కోపగించుకుని వెళ్ళిపోయాడు. ఇలా షాక్ మీద షాక్ తగులుతూ ఉంటే చివరికి గోపాల్ రెడ్డి కోలుకోలేకపోయారు. ఈ పరిణామాలన్నీ చూస్తూ కూడా బాలకృష్ణ ఎందుకంత మొండిగా వ్యవహరించారు? ఎలాంటి విషయమైనా మాటలతో పరిష్కరించుకుని సానుకూల దృక్పథంతో ఆ సినిమాను పూర్తి చేసి ఉండవచ్చు కదా. అప్పుడు నిర్మాతే కాదు, ఆ సినిమా కోసం శ్రమించిన తక్కిన వ్యక్తులందరూ ఎంతగానో సంతోషించేవారు కదా. ఒక నిర్మాత ఇంతగా నష్టపోతుంటే చిత్ర పరిశ్రమ, ఈ ఫిలిం ఛాంబర్ లాంటి సంస్థలన్నీ ప్రేక్షక పాత్రనే పోషించాయి తప్ప ఎందువల్ల జోక్యం కలిగించుకోలేదు? ఇప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానాలు లేవు. బాలకృష్ణ ఉన్నట్టుండి తండ్రి ఎన్టీఆర్ లాగే తాను డైరెక్టర్ని అవ్వాలనుకున్నారు. అందుకు ఓ పౌరాణిక సబ్జెక్ట్ని ఎన్నుకున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఏమైంది? వివరాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.